ప్రజాస్వామ్యం ఉండటం, ఎన్నికలు జరిగిన నాయకత్వం ఉండటం, ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సభ్యులుగా ఉన్నవాళ్ళు ఎంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు. కాస్త తేడా అటుగా ఉన్నాయి. కానీ ఈ పార్టీని బిల్డ్ చేయడం అనేది ఒక్క రోజున ఇది మనం పెట్టుకున్న లక్ష్యం. దాన్ని చూచా తప్పకుండా పాటిద్దామని మన ఉద్దేశం. కానీ మన దేశంలో చాలా కష్టాలు ఉన్నాయి. మనం అధిగమించాల్సిందే. కష్టాలు ఉన్నాయి కానీ దీన్ని మానేయకూడదు. ఒక ఏడాది ఆలస్యం కావచ్చు, ఒక ఏడాది మన కష్టాలు రావచ్చు, కానీ తప్పనిసరిగా దానివైపు మన ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం చేద్దాం అనుకుంటున్నాం. బేసిక్గా మన పార్టీకి 5 ప్రిన్సిపల్స్ మీద ఒక డిఫరెంట్ పొలిటికల్ ఫిలాసఫీ, ప్రజల్ని ప్రభువులను చేసే ప్రజాస్వామ్యం కావాలని, 2 వివక్ష లేకుండా అందరికీ ఎదిగే అవకాశాలు కల్పించడం, 3వది హ్యూమన్ డెవలప్మెంటే మన డెవలప్మెంట్ ఫిలాసఫీగా ఎంచుకోవడం, 4వది రిఫార్మ్స్ సంబంధించిన అంశాలు, 5 దీనికి తగినటువంటి ఒక పార్టీని బిల్డ్ చేయడం. ఇవి మన బేసిక్ ఐడియాలజికల్ ప్రిన్సిపల్స్. దీనికోసం మనం వచ్చాం. మనం ఒక పార్టీ మీద వ్యతిరేకం కాదు, ఇంకో పార్టీకి అనుకూలం కాదు. ఇది సాధించడం కోసం, ఈ లక్ష్యం కోసం మనం ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఈ పార్టీని బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. అందుకని దీని ద్వారా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో, దేశంలో తీసుకురాగలుగుతాం. దీని ద్వారా మాత్రమే నిజమైన అభివృద్ధి మన దేశంలో సాధ్యమవుతుంది. దీని ద్వారా మాత్రమే అవినీతి లేనటువంటి వ్యవస్థలను మనం రూపొందించడం సాధ్యమవుతుంది. అట్లాంటి సమాజానికి సంబంధించినటువంటి ఈ వారసత్వ పార్టీలు కాకుండా సమాజహితం కోరేటువంటి ఒక రాజకీయ పార్టీని మనం సృష్టించడం సాధ్యమవుతుంది. దానికోసం మనం ప్రయత్నాలు చేస్తాం. థ్యాంక్ యూ. వర్మ గారు జర్మనీ గురించి మాట్లాడుతూ జర్మనీ లాంటి సిస్టమ్ మనకు కావాలన్నా కొంచెం దాని గురించి ఎన్నికల సిస్టమ్ అనేది ఫస్ట్ నేను చెప్పాను, ఎన్నికల వ్యవస్థలో ముందు జర్మనీ తర్వాత వద్దాం. మనం ఎన్నికల వ్యవస్థలో మొట్టమొదటి మనం వేసిన ప్రతి ఓటుకి ప్రాతినిధ్యం ఉండాలి. ఇది ఎఫ్పిటిపిలో ఏం జరుగుతూ ఉందో చూడండి. అంటే ఒక ఓటు మెజారిటీతో గెలిచేదానికి ఏం జరుగుతుంది? దామాషా పద్ధతి అంటే ప్రపోర్షనల్ పిఆర్లో ఏం జరుగుతుంది? పిఆర్లో ఇక్కడ మనం ఓట్లు వేస్తే ఒక పార్టీ గెలిచిందనుకోండి, గెలిచిన పార్టీ ఓట్లు మాత్రమే, మిగిలిన పార్టీలు వదిలేసాయి. అదొకటి మాత్రమే రిప్రజెంటేషన్ ఉంటుంది ఆ అసెంబ్లీలో. లేదా దానికే ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ ఓడిపోయిన ఓట్లు ఇస్తూ కూడా 5-6 పార్టీలు ఉంటే ఈ పెద్ద ఉంటాయి. ఇవి ఎక్కడ ఉండిపోతాయి. దీనికి ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ పిఆర్లో అయితే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి కనుక అందరికీ ప్రాతినిధ్యం వచ్చేస్తాయి. ఎన్ని ఓట్లు వేస్తే మీరు ఆ పార్టీకి అంత ప్రాతినిధ్యం వస్తుంది. ఉదాహరణకి లోక్సత్తాకి మొన్న 2% ఓట్లు వచ్చింది. ఉదాహరణ చెప్తున్నాను. 2% వస్తే ఎన్ని సీట్లు రావాలి మనకి? 5-6 సీట్లు రావాలి. మనకు ఓటే వచ్చింది కదా, మన 4 సీట్లు పోయినాయి మనకి. అందుకని మనకి ఇక్కడ 5 సీట్లు ఉంటే లోక్సత్తాకి ఓటు వేసిన వాళ్ళందరికీ ప్రాతినిధ్యం దొరుకుండేది, అందరికీ ప్రాతినిధ్యం వచ్చి ఉండేది. 5 సీట్లు లేవు కనుక మనకు ఒకటే ప్రాతినిధ్యం వచ్చింది. 1,70,000కి మన ప్రాతినిధ్యం. మిగిలిన వచ్చిన 7 లక్షల ఓటుకి మన ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం 0 అయిపోయింది. ఆ ప్రాతినిధ్యం రావడానికి పిఆర్ సిస్టమ్ బెటర్ ఏమండి. ఒకటి ఈ పిఆర్లో కూడా మొత్తం అంతా లిస్ట్ సిస్టమ్ అయితే పార్టీలే లిస్ట్ తయారు చేస్తాయి. పార్టీ లిస్ట్ ఇచ్చేస్తాయనుకోండి, పార్టీ ప్రకారం నడుస్తుంది కదా, జనానికి సంబంధం ఏమన్నా. పార్టీ ఓటేస్తే ఆ పార్టీ లిస్ట్ ప్రకారం నడుస్తుంది. కానీ జర్మనీలో ఉండే 2 ఉంటాయి. జర్మన్ పిఆర్ దీంట్లో 50% లిస్టు, 50% మళ్ళీ ఎఫ్పిటిపి ఎలక్షన్. అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 300 అనుకుందాం. 294 లెక్క కొంచెం కష్టం కదా మనకి. 94 కలుపుకొని డివైడ్ చేయడం కష్టమైపోతుంది. ఈ 300ని 300 నియోజకవర్గాలని 150 నియోజకవర్గాలుగా మారుస్తారు. ఇవి 150 నియోజకవర్గాలు లిస్టులో ఉంటాయి. అంటే 2 నియోజకవర్గాలు క్లబ్ చేసి ఒక నియోజకవర్గం చేస్తే 2 నియోజకవర్గాలు, ఉదాహరణకి మెదక్ జిల్లాలో 10 ఉన్నాయి.
ఆ 10ని 5 నియోజకవర్గాలు చేస్తారు. నిజామాబాద్ 9 ఉన్నాయి, 9ని 5 నియోజకవర్గాలు చేస్తారు. అట్లా చేస్తే 150 అవుతాయి. ఈ 150 ఏమో లిస్టులో ఉంటాయి. పార్టీస్ ఈ లిస్ట్ సబ్మిట్ చేస్తాయి, ఇక్కడ కంటెస్ట్ చేస్తాయి క్యాండిడేట్. అంటే మనం 300 కంటెస్ట్ చేయాలి, 300 అసెంబ్లీ. ఇక్కడ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉదాహరణకి మనకు 10% ఓట్లు వచ్చినాయి ఎల్ఎస్పీకి. ఎన్ని సీట్లు వస్తాయి పార్టీకి? 10% వస్తే 30 సీట్లు రావాలి. 30 సీట్లు రావాలి. ఈ 30 సీట్లలో ఇక్కడ ఒకవేళ ఉదాహరణకి 29 సీట్లు గెలిచామనుకుంటున్నాం. ఎఫ్పీటీపీలో 29 గెలిచేసాం అనుకుందాం. గెలిస్తే ఇక్కడ మనం 1 సీటే లిస్టులో ఇస్తాం. 29 ఒకటి 30 అవుతుంది. ఇక్కడ 0 గెలిచాం అనుకుందాం మనం. ఇక్కడ 30 ఇక్కడ ఇచ్చేస్తాం. అక్కడ గెలిచిన వాడు ఉంటాడు. గెలిచిన ఉంటారు, గెలిచిన 150 కదా. ఎంతమంది గెలిచిన? గెలిచినోడు 150 మంది ఉంటారు కదా. ఇక్కడ తగ్గుతారు, అక్కడ పెరుగుతాడు. అందుకని దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్, మంది పోటీ చేస్తారు. 150 మంది పోటీ చేస్తారు. ఒక్కో పార్టీ నుంచి 150 పోటీ చేస్తారు. రైట్. ఇంకొక మాట, రెండవది ఏంటంటే ఇందులో వచ్చే అడ్వాంటేజ్, ఒక్కొక్క ఓటర్కి 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు లోకల్ ఓటు వేస్తాడు, ఒక ఓటు పార్టీకి వేసుకుంటాడు. ఒక ఓటు లోకల్ ఓటు, ఒక ఓటు పార్టీకి. వాడికి పార్టీకి ఓటు వేసుకుంటే ఇక్కడికి నిశ్చితంగా పడుకోవచ్చు. వాడికి ఎన్ని సీట్లు వస్తాయో అన్ని పార్టీకి వచ్చేస్తాయి. ఇక్కడ లోకల్ క్యాండిడేట్, ఇక్కడ మా క్యాండిడేట్ దొంగలు పెట్టాం అనుకున్న ఉదాహరణకి పొరపాటున ఏదో వచ్చాడు, ఎవరో ఒకటి కాదు పెడితే అది నాకు ఇష్టం లేదు. మన పార్టీకి ఓటు వేసి వాడు ఇంకో పార్టీకి వేసుకున్న ప్రమాదం లేదు. ఇక్కడ ఓడిపోయినా వీడికి ఏం పోదు. ఈ పార్టీకి వచ్చిన ఓట్ల ప్రకారమే నీకు సీట్లు ఇస్తారు. అల్టిమేట్గా సీట్లు నిర్ణయించేది పార్టీకి వచ్చిన ఓట్లే, పార్టీకి వచ్చిన శాతమే. ఇక్కడ నువ్వు ఎన్ని గెలిచావని ప్రధానం కాదు. ఒకసారి ఇండిపెండెంట్ గెలుస్తారు, సమస్య ఉంది అక్కడ కూడా. గొడవల మధ్యలో ఒక ఇండిపెండెంట్ గెలిచారు, ఏ పార్టీ సంబంధం వాడు గెలిచాడు పోయాడు, సమస్య. అలాంటి వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతోమంది రావడం, అలాంటి వాళ్ళు ప్లస్ చేసుకుంటున్నారు. వాళ్ళు 2 3 వాళ్ళు ఎక్కడ గెలిస్తే జనరల్గా గెలవరు. ఎక్కడ గెలిస్తే 1 2 2 గెలిస్తే ప్లస్, అంతేగా 300 గెలటాలి వాళ్ళు గెలిస్తే. అందుకని ఇండిపెండెంట్ అవకాశం ఉంది. నీకు చాయిస్, నీకు మంచి క్యాండిడేట్ ఉన్నాడు అనుకుంటే లోకల్ క్యాండిడేట్ మంచోడు చేసుకోవచ్చు, నీ పార్టీని వదులుకోకర్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మంచోడు ఉన్న పార్టీని వదులుకోవాల్సి వస్తుంది. పార్టీని వదులుకుంటే నష్టపోతుంది పార్టీ. అందుకని ఇప్పుడు తప్పనిసరిగా వెదవైనా సరే ఆ పార్టీ వాడు ఆడేసుకుంటుంటాడు. వాడికి అవకాశం లేదు, ఛాన్స్ లేదు వాడికి. అమ్మగారు ఇప్పుడు మీరు ఇక్కడ 150 సీట్లు అన్నారు ఎఫ్టీపీ కింద. సో అక్కడ క్యాండిడేట్కు డైరెక్ట్లీ ఓట్ వస్తుంది. ఇక్కడ మీరు 150 సీట్లు లిస్టులో అన్నారు, ఇక్కడ పార్టీకి వెళ్తుంది. ఇప్పుడు నాకు 10% ఓట్లు వచ్చినాయి అనుకోండి. ఆ 10% లిస్టులో ఓట్లు వచ్చినాయా ఎఫ్టీపీలో వచ్చినాయి? ఇక్కడ దీనికి వచ్చి 2 ఓట్లు ఉన్నాయో వాళ్ళు పార్టీ ఓటేస్తారు, ఓటు క్యాండిడేట్ వేస్తారు. క్యాండిడేట్ గెలిచారో లేదో వద్దు, పార్టీకి 10% వచ్చింది. అయితే ఆ 10%లో అంటే 150లో 15 సీట్లు రావాలి కదా. 150 కాదు, I understand that, but I feel that here you are not counting the advantage which party is having. కానీ ఇక్కడ ఇప్పుడు వాళ్ళ సొంత రిప్రజెంటేటివ్ ఎన్నుకున్నారు ఏమండి, ఇక్కడ పార్టీకి ఓటు వేశారు. సొంత రిప్రజెంటేటివ్ పార్టీకి వేసిన ఓట్లని మనం ఈ ఓట్లు మన కౌంట్ కావు. ఎఫ్టీపీటీ అది గెలిస్తే క్యాండిడేట్ కౌంట్ అవుతాడు. గెలిస్తే ఇప్పుడు అక్కడ 29 క్యాండిడేట్స్ గెలిచారు అనుకోండి, మరి ఇక్కడ మీకు ఒకటే సీట్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఇక్కడ 10% ఓట్లు వచ్చినాయి కదా, మరి ఆడ మీకు 15 సీట్లు రావాలి కదా. 10 లోకల్ ఓటు అదండి. 10 వస్తే 30 వస్తే 30 సీట్లు రావాలి మీరు. ఎక్కడ వచ్చినా సరే, ఇందులో గెలిచినా ఇందులో వచ్చినా, ఇందులో గెలవాలనుకోండి ఇందులో వేస్తారు, ఇందులో గెలిచారు ఇందులో వస్తాం. టోటల్ అంటే 30ని క్రాస్ చేయాలి. But there is no way you can cross that. Which votes are percentage are you counting? Are you counting the list percentage or list? పార్టీకి వేసిన ఓటే పర్సంటేజ్. పార్టీకి వేసిన ఓటు. సో పార్టీ అందరూ పార్టీస్ చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తాయి.
పిఆర్లు ఎప్పుడు కూడా క్యాండిడేట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దట్. మా క్యాండిడేట్ ఓటేసినా వేయకపోయినా వాళ్ళకి ఏం బాధలేదు, వాళ్ళకి పార్టీకి ఓటేస్తే వాడికి లెక్క ప్రకారం వచ్చేస్తుంది. అంటే మీరు వేరే రకంగా ఇట్లా ఇక్కడ మన పార్టీకి 60 క్యాండిడేట్స్ వచ్చి ఇక్కడ 10% ఓట్స్ కూడా రావచ్చు. 60 క్యాండిడేట్లు గెలవచ్చు, ఇక్కడ 10% ఓట్లు రావాలి. ఓటింగ్ టోటల్ వస్తాం. సరే మీరు టెక్నికల్గా చెప్పవచ్చు, వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఎక్సెస్ ఇస్తే ఎక్సెస్ మాత్రం ఇస్తారు తప్ప మీకు ఇచ్చేది మాత్రం దీని ప్రకారం. అంటే అలాగే నేను చెప్పాను, మేము 30 అంటే 31 సీట్లు గెలిచాం అనుకోండి, 31 గెలిచాం అనుకోండి ఉదాహరణ. మీరు 30 ఎలిజిబుల్, బట్ ఒకటి ఎక్స్ట్రా గెలిచారు. దీంట్లో గెలవకపోతే దీంట్లో మాత్రం 0 రావాలి. అర్థమైందా? దీంట్లో 0 వచ్చి దీంట్లో 31 వస్తేనే అప్పుడు మీకు